MQ-9B ప్రెడేటర్ దీనికి కిల్లర్ డ్రోన్ అని పేరు. దానికి ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేస్తే దాన్ని అడ్డుకోవటం ఎవరి తరం కాదు. అత్యాధునిక రాడార్ వ్యవస్థలను బోల్తా కొట్టించగలదు. చడీ చప్పుడు చేయకుండా విధ్వంసాన్ని సృష్టించగలదు. ఈ డ్రోన్తో దాడి జరిగింది అంటే పక్కింటి వారికి కూడా తెలియకుండానే ఉంటుంది. అలాంటి విధ్వంసకర ఈ డ్రోన్లు అమెరికా సొంతం. ఈ డ్రోన్లను భారత్కు విక్రయించేందుకు వాషింగ్టన్ ఆమోదం తెలిపింది. భారత్కు 31 MQ-9B ప్రెడేటర్ డ్రోన్లను $400 కోట్ల అమెరికా విక్రయిస్తోంది. త్వరలో ఈ డ్రోన్లు భారత అమ్ముల పొదిలోకి చేరనున్నాయి. అయితే 2022 నుంచి ఈ డ్రోన్ల కొనుగోలుకు చర్చలు జరిగాయి. డ్రోన్ల కొనుగోలుకు 2 ఏళ్ల సమయం ఎందుకు పట్టింది? ఈ డ్రోన్లతో భారత్కు ఎలాంటి ప్రయోజనం చేకూరనుంది? వాచ్ స్టోరీ. MQ-9B ప్రెడేటర్ తో డీల్ ఓకే అయిందా? కిల్లర్ డ్రోన్లు భారత్లో రానున్నాయా? పాక్ చైనా ఆగడాలకు భారత్ చెక్ పెడుతోందా? భారత్ అమెరికా మధ్య లోతైన వ్యూహాత్మక భాగస్వామ్యం మరో లెవెల్ కి చేరుకుంది. తాజాగా యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ MQ-9B డ్రోన్లను భారత్ కు విక్రయించేందుకు అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటనను వాషింగ్టన్ విడుదల చేసింది. ఈ విషయాన్ని అమెరికా కాంగ్రెస్ కు స్టేట్ డిపార్ట్మెంట్ నివేదిస్తుంది. ఈ డీల్ తో అమెరికా విదేశాంగ విధానం జాతీయ భద్రతా లక్ష్యాలకు మద్దతునిస్తుంది. భారత్ తో సంబంధాలను మెరుగుపరచడమే కాదు, ఇండో పసిఫిక్ లో ప్రస్తుత భవిష్యత్తులో బెదిరింపులను ఎదుర్కొనే సామర్థ్యం భారత్ కు మెరుగుపడుతుంది. 31 MQ-9B ప్రెడేటర్ డ్రోన్ల కొనుగోలుపై 2022 నుంచి అమెరికాతో భారత్ చర్చలు జరుపుతోంది. అయితే ఈ డ్రోన్ల కాస్ట్ కారణంగా ఈ డీల్ ఆలస్యమవుతూ వచ్చింది. 31 డ్రోన్లను అమెరికా $400 కోట్ల విక్రయించనుంది. మన కరెన్సీలో చెప్పాలంటే 33,144 కోట్ల రూపాయలు. దీన్ని బట్టి చూస్తే ఒక్కో డ్రోన్ ధర 1000 కోట్ల రూపాయలన్నమాట. అయితే ధర విషయంలో భారత్ కొంచెం వెనుకడుగు వేసింది. నిజం చెప్పాలంటే $400 కోట్ల అంటే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ దివాలా తీయకుండా ఆదుకోవడానికి IMF ఇచ్చిన రుణం కంటే ఎక్కువ. $300 కోట్ల పాకిస్తాన్ కు IMF ఇచ్చింది. 2024 సంవత్సరానికి మాల్దీవులు నిర్ణయించిన బడ్జెట్ కంటే MQ-9B డ్రోన్ డీల్ వ్యయమే ఎక్కువ. మాల్దీవుల వార్షిక బడ్జెట్ $300 కోట్ల. అంతేకాదు 2022లో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకను ఆదుకోవడానికి భారత్ అందించిన సాయం కూడా $400 కోట్ల. భారత్ డ్రోన్ల కొనుగోలుకు వెచ్చించిన ధరతో భూటాన్ 5 ఏళ్ల ఆర్థిక ప్రణాళికను ప్రకటించింది. భూటాన్ 5 ఏళ్ల బడ్జెట్ $372 కోట్ల. సింపుల్ గా చెప్పాలంటే అమెరికా డ్రోన్ల డీల్ అత్యంత ఖరీదైనది. ఆ కారణంగానే డీల్ ఆలస్యమైంది. అయితే 2023లో మోడీ అమెరికా అధికారిక పర్యటనలో ఈ డీల్ మరింత ముందుకు వెళ్లింది. డ్రోన్ల కొనుగోలుకు భారత్ సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ MQ-9B ప్రెడేటర్ డ్రోన్ల విక్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ డ్రోన్లు ఎందుకంత ఖరీదైనవి? MQ-9B డ్రోన్ల ప్రాధాన్యత ఏమిటి? ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ అమెరికాకు చెందిన F-35. ఇది దాడికి దిగిందంటే శత్రువుల వెన్నులో వణుకు పుట్టాల్సిందే. టార్గెట్ ఫిక్స్ అయితే దాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. అయితే F-35 ఫైటర్ జెట్ కు సమానంగా పనిచేసే డ్రోన్ ను కూడా అమెరికా రెడీ చేసింది. దాని పేరే MQ-9B ప్రెడేటర్. M అంటే మల్టీ రోల్, Q అంటే రిమోట్ ఆధారిత ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్, 9 అంటే MQ డ్రోన్ల సిరీస్ 9వది. MQ అంటే రిమోట్ ఆధారంగా భిన్న రకాలుగా పనిచేసే డ్రోన్ అన్నమాట. MQ-9 డ్రోన్లను అమెరికాకు చెందిన జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ 2007 నుంచే తయారు చేస్తోంది. ఈ డ్రోన్ల ముఖ్య ఉద్దేశం నిఘానే. కానీ ఈ డ్రోన్లు శత్రు స్థావరాల్ని నాశనం చేయడానికి కూడా వినియోగిస్తున్నారు. MQ-9 సిరీస్ లో అత్యాధునికమైనదే MQ-9B ప్రెడేటర్. దీన్ని హంటర్ కిల్లర్ డ్రోన్ గా పిలుస్తారు. ఈ డ్రోన్ 450 కిలోల బరువైన బాంబులను లేదా 4 హెల్ ఫైర్ క్షిపణుల్ని కూడా మోసుకుని వెళ్లగలదు. 40,000 అడుగుల ఎత్తులో 40 గంటల పాటు నింగిలో చక్కర్లు కొట్టగలదు. గంటకు 370 కిలోమీటర్ల వేగంతో 1870 కిలోమీటర్ల పరిధిలో ఈ డ్రోన్ దాడి చేయగలదు. ఇది దాడి చేసిందంటే లక్ష్యం ధ్వంసమవ్వాల్సిందే. MQ-9B డ్రోన్లు అధునాతన మానవరహిత సాయుధ వ్యవస్థలు. వీటినే ప్రెడేటర్ B అని కూడా పిలుస్తారు. MQ-9 రీపర్ డ్రోన్ నెక్స్ట్ జనరేషన్ కి చెందిందే MQ-9B ప్రెడేటర్ డ్రోన్. ఇది యాక్షన్ లోకి దిగితే శత్రువులు తప్పించుకోవడం అసాధ్యం. అంటే లక్ష్యాన్ని 100% ఖచ్చితత్వంతో గురి చూసి దాడి చేయటంలో వీటికి పెట్టింది పేరు. MQ-9 ప్రెడేటర్ డ్రోన్ అత్యంత ప్రమాదకరమైనదని అమెరికా వైమానిక దళం చెబుతోంది. MQ-9B డ్రోన్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. నిజానికి భారత్ MQ-9B గార్డియన్ రకం డ్రోన్లను రెండింటిని వినియోగిస్తోంది. 2020లోనే 2 డ్రోన్లను లీజుకు తీసుకుంది. ఈ రెండింటిని ఉత్తరాది సరిహద్దులోనూ హిందూ మహాసముద్రం
సముద్రంలోనూ నిఘాకు భారత్ వినియోగిస్తోంది. వీటి లీజు కాల పరిమితిని పొడిగించారు. ఇటీవల భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ నుంచి ఉగ్రముఖుల చొరబాట్లు, డ్రాగన్ కంట్రీ ఆక్రమణలు భారీగా పెరిగాయి. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారత సరిహద్దుల్లో దూకుణ్ణి ప్రదర్శిస్తోంది. ఆక్రమిత ప్రాంతాల్లో భారీ నిర్మాణాలను చేపడుతోంది. రహదారులు, వంతెనలు నిర్మిస్తూ భారత్కు సవాలు విసురుతోంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల నిఘాను పెంచి పాక్, చైనా దేశాలకు చెక్ పెట్టేందుకు MQ-9B ప్రెడిటర్ డ్రోన్లను భారత్ రంగంలోకి దించనుంది. ఈ డ్రోన్లు కేవలం చూసొచ్చే రకం కాదు, అవసరమైతే తగులబెట్టి రాగలవు. శత్రువులు ఊహించని విధంగా దాడి చేసి భారీ విధ్వంసాన్ని సృష్టించగలవు.